బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే బేబినాని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. బేబినాని ఎలా అనిపిస్తుంది ఈ విజయం మీకు? అనూహ్యమైనటువంటి విజయం అండి. ఊహకు అందనటువంటి మెజారిటీ. ఏ రోజు కూడా ఈ మెజారిటీ వస్తుందని ఊహించలేదు. మేము బొబ్బిల్లో కూడా 15,000 నుంచి 20,000 అనుకున్నాం. అది 44,800 వెళ్ళింది. దీనివల్ల మరింత బాధ్యత నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల మరింత బాధ్యత పెరిగి అందరం కూడాను ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధికి సంబంధించి యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి అన్ని సాకారం అయ్యే అవకాశం ఉందా? మ్యాక్సిమం చేయడానికండి ప్రభుత్వ పరంగా పార్టీ ఇచ్చినటువంటి హామీలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కూడా 6 మాసాలకు ఒక జాబ్ మేళా పెడదామనేటువంటి నా ఆకాంక్ష. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీ అది. దాంతోపాటు ఇతర ఏంటంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే తప్పకుండా పెట్టుబడులు వస్తాయి. కింద ప్రభుత్వం మీద, వ్యక్తి మీద, ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి గారి మీద కానీ నమ్మకం లేక ఉన్న పరిశ్రమలే తరిగిపోయిన పరిస్థితి. దానికి భిన్నంగా ఈ 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలో ఒక పెట్టుబడుల వరద కురబోతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. బొబ్బిలి గ్రోత్ సెంటర్కి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా? మహర్దశ పెట్టే అవకాశం? 100% అండి. ఆల్రెడీ మౌలిక సదుపాయాలకి 7.5 crores ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అవి త్వరలోనే మంజూరు అవుతాయి. ముఖ్యంగా వీళ్ళు పవర్ పాలసీ వల్ల కెపాసిటీ కూడా, ఫుల్ కెపాసిటీ కూడా ఏ ఫర్నెస్ కూడా రన్ అయ్యే ఫెరాయిలైజ్ మెయిన్ మాది ఏంటంటే ఫెరాయిలైజ్ ఇండస్ట్రీస్ ఎక్కువ అండి. పెద్ద ఇండస్ట్రీస్ కూడా 10 ఫర్నెస్లోని కూడా 2-3 జస్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ మీట్ అవ్వడానికి కూడా రన్ అయ్యే పరిస్థితి. తప్పకుండా ఒక ప్రో యాక్టివ్, ప్రో ఇండస్ట్రియల్, ప్రో వర్కర్ పవర్ పాలసీతోని మళ్ళీ పూర్వవైపు సాధిస్తామండి గ్రోత్ సెంటర్కి. వైసీపీ ఎమ్మెల్యేపై మీరు కావచ్చు, మీ అధినేత కావచ్చు, భూ కబ్జాలు, అవినీతి మీద ఆరోపణలు చేశారు. దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం? తప్పు చేస్తే తప్పు చేసిన వారు తప్పకుండా శిక్షించబడతారు, అందులో అనుమానం లేదు. సో ఇది బేబినాని గారు చెప్తున్నారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు క్షమించు, తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా క్షమించు. ఇదే బేబినాని గారు చెప్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తప్పు చేసినటువంటి గత ఎమ్మెల్యేలు కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.